న్యూస్ చూస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కూలీల బతుకులు చితికిపోయాయి. పల్నాడు జిల్లా బొల్లవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ బోల్తా పడిన ఘటనలో నలుగురు ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హృదయ విదారకమైన దృశ్యాలు. తీవ్ర గాయాల పాలైన వారిని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లు దాదాపుగా 30 మంది కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కూలీలు చాగంటి వారిపాలెంకి చెందిన వాళ్ళుగా గుర్తించడం జరుగుతోంది. మిర్చి కోతులకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పల్నాడు జిల్లా బొల్లవరం దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరి ముఖ్యంగా మిర్చి కోతులకు వెళ్ళి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరగడం అక్కడ స్థానికంగా విషాదాన్ని నింపింది. మిర్చి కూలీలతో వెళుతోంది ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఘటనా ప్రదేశాన్ని ఒకసారి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. స్థానికులు అక్కడికి చేరుకొని వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. వెంటనే సమీప హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. అటు ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అంతవరకు తమతో ఉన్నవాళ్ళే ఒక్కసారిగా కానరాని లోకాలకు వెళ్ళిపోవడం మిగతా వారిని కలిసివేసింది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నారు స్థానికులు. అయితే ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంటి, ఎందుకు బోల్తా పడింది, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? సచిన్, ఏదైతే పల్నాడు జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం వల్ల మొత్తం నలుగురు కూలీలు, ఏదైతే ఉపాధి కోసం వెళ్ళినటువంటి కూలీలు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముప్పాళ్ల మండలం బొల్లవరం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మిర్చి కూలీకి వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పల్నాడు జిల్లాలో మిర్చి కోతలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ మిర్చి కోతలు జరుగుతున్నాయి. కోతలు జరుగుతున్న సమయంలోనే భారీ స్థాయిగా కూలీలందరూ వెళ్లటం జరిగింది. కోతలు పూర్తయిన తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వెళ్ళొస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ట్రాక్టర్ తిరగపడింది. అయితే ట్రాక్టర్ లో ప్రమాద సమయంలో మొత్తం 25 మంది కూలీలు ఉన్నారు, మహిళలు అలాగనే మగవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగపడటంతో ఆ ట్రాలీ మొత్తం, ఏదైతే వెనుకున్నటువంటి ట్రాలీ మొత్తం కూడా పూర్తిగా రివర్స్ అయ్యి తిరగబడ్డటువంటి పరిస్థితి ఉంది. సంఘటనా స్థలంలోనే నలుగురు మహిళా కూలీలు మృతి చెందడం జరిగింది. వీళ్ళంతా కూడా బొల్లవరం గ్రామానికి చెందిన గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ. నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరికొంతమందికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. వాళ్ళందరినీ కూడా సత్తెన్నపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ తర్వాత మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఆ పోలీసులు కూడా, సత్తెనపల్లి పోలీసులు డిఎస్పీ హనుమంతరావు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రమాదానికి రోడ్డు పైనటువంటి గుంతలు కారణంగా చెప్తున్నారు. దీంతో పాటు ట్రాక్టర్ డ్రైవరు అతివేగంగా నడపడం, ఎందుకంటే కూలీ పనులు అయిపోయాయి. ఇంటికి వెళ్లే తొందరలో ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడం, ఓవర్ స్పీడ్ తో ట్రాక్టర్ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జనరల్ గా ఈ పొలాలకు వెళ్లే దారంతా డొంక రోడ్లు ఉంటాయి. అక్కడ కొంత గుంతలు ఉన్నాయి. ట్రాక్టర్ ఓవర్ స్పీడ్ తో నడపడంతో ఒక్కసారిగా ఆ ఓవర్ స్పీడ్ తో ట్రాక్టర్ ను డ్రైవర్ కంట్రోల్లో చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకసారిగా ఆ ట్రాక్టర్ తిరగబడింది. ఈ ఘటనలోనే మొత్తం నలుగురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 10 మంది కూడా చికిత్స పొందుతున్నారు. వీళ్ళల్లో నలుగురు పరిస్థితి అయితే మాత్రం సీరియస్ గా ఉందని వైద్యులు చెప్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏదనేది, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి, ఎందుకంటే ట్రాక్టర్ తిరగపట్టడంతో ఒకసారిగా కూలీలందరూ మీద పడ్డారు. వాళ్ళకి ఇంటర్నల్ గా కూడా చాలా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది.
సో 24 గంటలు గడిస్తే గానీ వాళ్ళ పరిస్థితి ఏందనేది చెప్పలేము. పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ లో కూడా ఉంచాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే ఈ కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి 4 మహిళా కూలీలు మృతి చెందడం మీద సీఎం చంద్రబాబు కూడా సంతాపం వ్యక్తం చేశారు. అలాగనే బాధితులకు సరైన వైద్య సహాయం కూడా అందించాలని కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మిగతా వాళ్ళు సత్తెనపల్లిలో ఉన్నటువంటి 10 మంది పరిస్థితి అయితే మాత్రం ఇబ్బంది లేదు. మొత్తం వాళ్ళు స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. వాళ్ళకైతే ఎటువంటి ప్రాణహాని లేదని చెప్పినప్పటికీ కూడా గుంటూరు వచ్చినటువంటి 10 మందిలో 5గురు పరిస్థితి అయితే మాత్రం కొంత తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుంది. సో వాళ్ళకి తీవ్ర గాయాలయ్యి ఎక్కువగా అందరూ ఒకేసారి మీద పడటంతో వాళ్ళకి ఇంటర్నల్ గా ఫ్రాక్చర్స్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇంటర్నల్ గా రిబ్స్ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. సో ఇప్పటికిప్పుడైతే మాత్రం వాళ్ళకి చెప్పలేము. ఫస్ట్ ఎయిడ్ చేసి 24 hours అబ్జర్వేషన్ లో ఉంటాయి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. సచిన్, సో ప్రస్తుతం ఆ బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సో వాళ్ళైతే ప్రధానంగా ఇక్కడికి పోలీసులు రావడం జరిగింది. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు స్పందించారు. వెంటనే మిగతా అధికారులు కూడా స్పందించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే ఇంకొద్దిసేపట్లో ఇంటికి వెళ్తారు, కూలీ పనులకు వచ్చారు, మరికొద్దిసేపట్లో ఇంటికి వెళ్తారు అన్న సమయంలో ఒక్కసారిగా ట్రాక్టర్ తిరగబట్టడం, తమ ఇంటికి మరికొద్దిసేపట్లో వస్తారనుకున్న వాళ్ళందరూ కూడా చివరికి చనిపోయి కనిపించడం, వాళ్ళ కళ్ళ ముందే కనిపించడం అయితే మాత్రం ఆ గ్రామంలో అయితే మాత్రం పూర్తిగా విషాద స్థాయిలో నలుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మిగతా వాళ్ళ పరిస్థితి పైన కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 25 మందిలో 4 చనిపోయారు, మరో 10 మంది సత్తెనపల్లిలో ఉన్నారు, 10 మంది గుంటూరులో ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఎలాగో ఉందన్న ఆందోళన అయితే మాత్రం కుటుంబ సభ్యుల్లో ఉంది. ఉపాధి కోసం వెళ్తే ఈ విధంగా మృత్యువు కబళించింది, చివరికి తమ కుటుంబ సభ్యులు తమకి కాకుండా పోయారు అన్న ఆందోళన అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నెలకొంది. తమ వాళ్ళు బతికి బట్టగడితే చాలన్న ఒక ఆలోచన అయితే వాళ్ళల్లో ఉంది. ఎలాగైనా సరే తమ వాళ్ళు బతికితే చాలన్న ఒక ఫీల్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఈ ప్రమాదం అయితే మాత్రం పూర్తిగా విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. సచిన్, రైట్ రామారావు, మొత్తంగా అయితే మాత్రం పల్నాడు జిల్లా బల్లవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో కూలీల బతుకులు చితికిపోయాయి. మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కూలీలు చాగంటి వారిపాలెం వాసులుగా గుర్తించారు. మిర్చి కోతలకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు